నమస్తే అండి అందరికీ. ఫస్ట్‌గా మీ అందరికీ భోగభాగ్యాల భోగి, సంబరాల సంక్రాంతి, కమ్మటి కనుమ శుభాకాంక్షలు. సో, మనం ఎంతో గొప్పగా చేసుకునే ఈ సంక్రాంతి పండుగలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. సో, ప్రతి ఆచారానికి మనం చేసుకునే ప్రతి పనికి వెనకాల మంచి సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. అండ్ హెల్త్ బెనిఫిట్ అనేది కూడా ఉంది. సో, ఒక్కసారి మన పెద్దవాళ్ళు పెట్టిన ఈ పండగ వెనకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చూద్దాము. సో, ఫస్ట్ అయితే భోగి. సో, మనమైతే ఈ భోగ భాగ్యాల భోగిలో ఫస్ట్ స్టార్ట్ చేసేది భోగి మంటతో. సో, అందరూ వేసేసుకున్నారా భోగి మంట? సో, ఈ భోగి మంట అనేది మన ఇంట్లో ఎప్పటినుంచో ఉంటున్న పాత సామాన్లను తీసేయటం వల్ల ఫస్ట్ మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఎప్పటినుంచో మనకు ఉంటున్న చెక్కలు అండ్ ఆవు పేడలు అవన్నీ కూడా మనము కాల్చడం వల్ల దాని నుంచి వస్తున్న పొగలో మనం పీల్చుకోవటం వల్ల మన లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఉంటున్న డిసార్డర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. సో, విమ్ హాఫ్ టెక్నిక్ అనే మన మంచి బ్రీతింగ్ టెక్నిక్‌కి ఇది వన్ డే రిప్లేస్‌మెంట్‌గా కూడా మనం అనుకోవచ్చనమాట. సో, ఇమ్యూనిటీని కూడా ఇది బూస్ట్ చేస్తుంది. మన లంగ్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ పొద్దున్నే మనము నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తాము. సో, ఈ నువ్వుల నూనె మనకి ఫస్ట్ స్కిన్‌లో మాయిశ్చరైజింగ్ అనేది ఇచ్చి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మన బోన్స్‌కి గానీ, జాయింట్స్‌కి కానీ ఉంటున్న ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో, చలికాలం వల్ల మొత్తం అందరి జాయింట్స్ పట్టేస్తూ ఉంటుంది గదా! సో, ఇదొక మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. అండ్ పొద్దున్నే లేస్తాం కదండీ! సో, మనం సర్కేడియం రిథమ్‌కి అంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనేది సింబాలిక్‌గా మనకి పండుగ ద్వారా పెద్దవాళ్ళు చూపిస్తున్నారు. అండ్ సంక్రాంతి రోజు ఈ పొంగల్ రోజు, దాని తర్వాత కనుమ రోజు మంచి పెద్ద పెద్ద ముగ్గులు పెడతాము. సో, ఆవు పేడతో కానీ, లేకపోతే ఏదైతే ఉందో మొత్తం అంతా మనం క్లీన్ చేసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ నేచర్ అనేది ఉంటుంది. అండ్ ముగ్గులు పెట్టడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది మన స్ట్రెచెస్ కానీ, స్ట్రెంత్ ట్రైనింగ్, ఏరోబిక్స్ అని అంటున్నాం గానీ, ఎప్పటినుంచో రిచువల్స్ మనం ప్రాపర్‌గా చేసుకోవడం వల్ల మన జాయింట్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ గొబ్బెమ్మలు గూడా అందుకే పెడతాము. సో, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ సీజనల్ చేంజెస్ వల్ల మన ఇంటి లోపలికి ఎక్కడికి గూడా ఆ బాక్టీరియా రాకూడదు అని జెప్పేసి మనం గడప బయట ఈ ముగ్గులనేవి పెట్టేస్తున్నామనమాట. అండ్ మనం వంట చేసుకుంటాము. ఎండలోనే వంట చేసుకుంటాము. సో, ఆ కిచిడి కానీ, పొంగల్ అనేది ఏదైతే చేసుకుంటామో అక్కడ గూడా పోర్షన్ కంట్రోల్ అనేది క్లియర్‌గా చూపిస్తున్నారు. రైస్ అనేది ఎంత వాడతామో దానికి ఈక్వలెంట్‌గా మనం పెసరపప్పు కూడా వాడతాము. ప్రోటీన్ ఇంపార్టెన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అల్లము, మిరియాలు ఇవన్నీ వేసుకోవడం వల్ల సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఏ మార్పులు మనకు రాకూడదు. దగ్గు, జలుబు అని చెప్పేసి ఇలాంటి మంచి లైట్ వెయిట్ ఫుడ్‌ని మనకు రికమెండ్ చేస్తున్నారనమాట. అండ్ దాని తర్వాత సూర్యుడు మెయిన్‌గా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి మారతారు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సన్ రేస్ అనేది మన మీద ఎక్కువగా పడాలి అని మనం ఈ 3 రోజులు చేస్తున్న రిచువల్స్ అన్నీ కూడా బయటనే చేసుకుంటాం. ఇంటి లోపల కంటే ఇంటి బయటనే ఎక్కువ చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ సన్ రేస్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతాము. మన బాడీ విటమిన్ డీని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో. సో, ఫ్యాట్‌లో మనకు సాల్యుబుల్ అయ్యే విటమిన్ కాబట్టి ఈ 3 డేస్ గనక మనం ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాము అంటే, మనకు ఈ ఇయర్ కావాల్సిన విటమిన్ డీని కూడా స్టోర్ చేసుకోగలదు అని చెప్పేసి మనకి రిచువల్స్ అన్నీ ఇంటి బయట వచ్చే చేసుకునే ఈ ఆనవాయితీననేది పెట్టారనమాట. సో, దాని తర్వాత మనము సంక్రాంతి రోజు ఎస్పెషల్లీ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయిపోతూ మనం మంచి మంచి పిండి వంటలు చేసుకుంటామనమాట. అండ్ పతంగులు ఎగరేస్తాము. ఆ పతంగులు ఎగిరేయటం కూడా మనకు మెంటల్ ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ సన్ రేస్‌కి బాగా ఎక్స్‌పోజ్ అవుతాము. ఎంతమంది మీరు కైట్స్ అనేది ఎగిరేశారు? సో, చిన్నప్పుడు ఎప్పుడో చేశాము. మళ్ళీ చేయలేదనుకుంటున్నారా? హ్యాపీగా ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. అండ్ నువ్వుల లడ్డు చేసుకుంటామండి స్పెషల్‌గా. సో, నార్త్ ఇండియాలో అయితే ఇది చాలా ఫేమస్ అనమాట. తిల్ లడ్డు అంటారు. సో, కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో. సో, ఈ విటమిన్ డి అబ్సార్ప్షన్‌కి కాల్షియం అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. అండ్ ఇమ్యూనిటీని కూడా మనకి ఇస్తుంది. సో, ఫస్ట్ మనము అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మనం చేసుకుంటాము. కైట్స్
ఫ్లాగ్స్ ఎగరేస్తాం కాబట్టి, మన ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది, మన ఆక్సిటోసిన్ హార్మోన్స్ అనేది, సెరోటోనిన్ హ్యాపీ హార్మోన్స్ అనేవి కూడా రిలీజ్ అవుతుంది. సో, అందుకే నలుగురు ఉంటేనే సంతోషం అండ్ ఆనందం కూడా. అండ్ దాని తర్వాత కనుమ పండుగ. కమ్మటి పిండి వంటలతో పాటు మనకి ఏదైతే పశువులు, పాడి వాటన్నిటికి కూడా పూజ చేస్తాము. కొత్త పంట మనకు బియ్యము, బెల్లము ఏవైతే వచ్చిందో దాంతో మనం ఇవన్నీ చేసుకోగలగడం వల్ల మన గట్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ పశువులకు మనం ఇంపార్టెన్స్ ఎంతిస్తున్నాము అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ నాన్ వెజ్ అందరూ బాగా తీసుకుంటారుగా. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి కూడా వాళ్ళకి తీసుకుంటామనమాట. సో, స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటూ హ్యాపీగా ఈ 3 డేస్ మనం ఈ సీజనల్ చేంజెస్‌కి ఒక మంచి డిటాక్స్ లాగా అండ్ మంచి డైజెషన్ తీసుకుంటూ, ఇమ్యూనిటీని పెంచుకుంటూ, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మెంటల్ వెల్ బీయింగ్ కూడా హై రేంజ్‌లో, హై ఫ్రీక్వెన్సీలో ఉండేటట్టుగా మన ఈ ఫెస్టివల్‌ని ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా యూజ్ చేసుకుంటూ, అందరూ చక్కగా ఈ 3 రోజులు సరదాగా ఎంజాయ్ చేయాలి. అండ్ మంచి మంచి జ్ఞాపకాలనేవి పైలప్ చేసుకోవాలి అని చెప్పుకుంటూ, ఇంకొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ డాక్టర్ అర్చన వెల్సన్స్ కమ్యూనిటీ తరపు నుంచి శుభాకాంక్షలు.